Hi, my dear students. Welcome to HAP Institution. And ఈరోజు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 55 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 21 చూడు. A car overtook a man traveling at a speed of 6 km/h in a snow. He looked at the car for 4 minutes and he could see up to 200 meters. Find the speed of a car అన్నాడు. అంటే మంచులో గంటకు 6 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారు అధిగమించింది. ఓకే, రైట్. అతను ఆ కారు 4 నిమిషాలు చూశాడు. మరియు అతను 200 మీటర్ల దూరంలో చూడగలిగాడు. అయితే కారు వేగాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, ఆ తర్వాత వెహికల్ కూడా ప్రయాణం చేస్తుంది కదా. వెహికల్ స్పీడ్ x అనుకుంటే మ్యాన్ స్పీడ్ 6 అనుకోండమ్మా. ఒకే దిశలో ప్రయాణం చేస్తే ఎప్పుడు కూడా వేగాలు మైనస్ చేయాలి కాబట్టి x - 6 అనమాట. వాడు ఎన్ని మీటర్ల దూరం వరకు చూసాడు? 200 మీటర్లు. ఆ తర్వాత ఎన్ని నిమిషాలన్నా 4 నిమిషాలు అంటే 240 సెకండ్లు అనమాట. అంటే x - 6 అనేది km/hలో ఉంది, ఇదేమో మీటర్/సెకండ్లో ఉంది కాబట్టి km/hలోకి మార్చాలండి. అంటే ఇంటూ 18/5 చేయాలన్నమాట. అది 0 and 0 క్యాన్సల్ అండ్ 6 3s 6 4 420లో 5 టైమ్స్ పోతే 5 క్యాన్సిల్ అయితే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే -6 వరకు వస్తే ప్లస్ అయితే 6 + 3 అంటే ఎంత 9. అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 9 అంటే 21కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నాం. ఆ తర్వాత 22nd చూడమ్మా, 22 లెక్క చూడండి. ఏ రైల్ ఇంజన్ ఈజ్ 80 kilometers away from railway station. Its speed is 40 km/h. Before the train reaches the station, a worm travels back and forth between the engine and the station. If the speed of the worm is 50 km/h, how far does it travel before the engine reaches the station అన్నాడు. అంటే వాడు చెప్పిన పాయింట్ ప్రకారం రైలు ఇంజన్ రైల్వే స్టేషన్ నుండి 80 కిలోమీటర్ దూరంలో ఉంది. దాని వేగం గంటకు 40 కిలోమీటర్లు. మరి రైల్వే స్టేషన్ చేరుకునే ముందు ఒక పురుగు ఇంజిన్ మరియు స్టేషన్ మధ్య ముందుకు వెనుక ప్రయాణం చేస్తుంది. పురుగు వేగము గంటకు 50 కిలోమీటర్లు అయితే ఇంజిన్ స్టేషన్కు చేరుకునే ముందు అది ఎంత దూరం ప్రయాణం చేస్తుందో కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వేగంలో చూడండి, ఇక్కడ రైలు ఇంజిన్ స్టేషన్ నుంచి 80 కిలోమీటర్ దూరం ఉంది. ఇది స్టేషన్ అనుకున్నాం అనుకోండి. స్టేషన్కి ఇది 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం కూడా 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇది స్టేషన్ చేరుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా. అయితే ఒక పురుగు అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఇక్కడ నుంచి ఆ ఇంజిన్ పైకి ఇలా, అంటే ఇక్కడికి ఇలా వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా వచ్చి వెనక్కి వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే రైలు ఇంజిన్ అనేది 80 కిలోమీటర్ ప్రయాణం చేసడానికి ఎంత టైం పట్టుద్దో ఆ పురుగు కూడా అంతే టైం కదా ట్రావెల్ చేస్తుంది. అది 80 కిలోమీటర్స్, ఆ రైలు ఇంజిన్ 40 km/hతో వెళ్తుందంట. అంటే 80ని మనం 40తో డివైడ్ చేస్తే ఎన్ని అవర్స్ పట్టిందమ్మా? ఇక్కడ 2 అవర్స్ పట్టింది. అంటే రైలు ఇంజిన్ అనేది స్టేషన్ చేరుకోవడం 2 అవర్స్ పట్టిందంటే ఇక్కడ పురుగు కూడా ఖచ్చితంగా 2 అవర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అంటే అది ఇక్కడ దాకా రావడానికి 2 గంటలు పట్టిందంటే పురుగు ఎంత దూరం తిరిగినా సరే 2 గంటలు మాత్రమే తిరగగలదు. ఓకే, ఆ పురుగు యొక్క వేగం ఎంత? 50 km/h కదా. ఎన్ని అవర్స్ అన్నాడండి? 2 అవర్స్ అన్నాడు. కాబట్టి 50 × 2 చేయాలి. వాల్యూ ఎంతమ్మా? 100. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 100 కిలోమీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 22కి బి ఆప్షన్. అంటే అక్కడ ఉన్న ఇంజిన్ స్టేషన్ చేరడానికి 2 గంటలు పట్టినప్పుడు ఆ పురుగు కూడా 2 గంటలు మాత్రమే ట్రావెల్ చేయగలదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇది 22nd. తర్వాత 23rd చూడు, 23వ లెక్క చూడు. ఏ ట్రైన్ పాసెస్ 2 men traveling in the same direction at speeds of 2 km/h, 4 km/h in 9 seconds and 10 seconds respectively. Then how long is the train అన్నాడు. ఒక రైలు ఒకే దిశలో 2 km/h మరి 4 km/h వేగంతో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు వరుసగా 9 సెకండ్లు మరి 10 సెకండ్లు దాటుతుంది. అయితే అప్పుడు రైలు పొడవు ఎంతో కావాలి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారండి. వీడు ఫస్ట్ పర్సన్, వీడు సెకండ్ పర్సన్ అనుకోండి. వీడినేమన్నా 9 సెకండ్స్లో దాటితే వీడినేమన్నా 10 సెకండ్స్లో దాటి వెళ్తున్నాం. మొదటి వాడిని 9 సెకండ్లు, రెండో వాడిని 10 సెకండ్లు. ఇప్పుడు ఈ రైలు ఇలా వెళ్తుందమ్మా. ఈ మొదటిగా ఉన్న వ్యక్తిని దాటడానికి 9 సెకండ్లు పట్టింది కదా. అంటే 9 సెకండ్లు ఒకే వేగంతో వెళ్తున్నాయి కాబట్టి అంటే
ఒకే దూరం కాబట్టి ఒకే దిశలో వెళ్తుంది కాబట్టి వేగాన్ని మైనస్ చేయాలి. 9 ఇంటూ ఎక్స్ మైనస్ ఫస్ట్ దాని యొక్క స్పీడ్ ఎంత 2 అండి. ఇది ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ మైనస్ ఎంత ఇది 4. ఓకే రైట్, ఇది క్యాలిక్యులేషన్ చేయనమ్మా. 9x నుంచి 10x మైనస్ చేస్తే ఎక్సే కదా. 10 4 ద 40, 9 2 ద 18 అంటే 40 నుంచి 80 మైనస్ చేస్తే ఎంత 22 అనమాట. ఇప్పుడు నాకు రైలు దూరం, రైలు పొడవు అంటే చూడు ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే చూడండి, ట్రైన్ యొక్క లెంత్ అంటే స్పీడ్ ఇంటూ టైం. టైం ఆల్రెడీ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 సెకండ్స్ గురించే తీసుకుందాం. 9 కాకపోతే 10 అని తీసుకోవచ్చు. 9 ఇంటూ ఎక్స్ యొక్క స్పీడ్ ఏమో 22, మ్యాన్ స్పీడ్ ఏమో 2 అండి. ఇంటూ ఎంత రాస్తామో వేగం అంటే మనకి మీటర్ పర్ సెకండ్లో మాత్రాలంటే ఇంటూ 5/18 చేయాలి. అప్పుడు 9 ఇంటూ 22 మైనస్ 2 అంటే ఎంత 20 కదా, ఇంటూ 5/18. 18 దీనిలో క్యాలిక్యులేషన్ పోతే చూడమైక మనకి ఇది క్యాలిక్యులేషన్ 90 ఇంటూ 9 అండి, ఇది 90 కాదు 9. 9 to 8 అంటే 5 10 ఎంత 50 కదా. సో కాబట్టి ఇది వెళ్ళే డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్లు. 50 మీటర్లు ఆన్సర్ అనమాట. 9 సెకండ్లో ఎక్స్ మైనస్ 2తో వెళ్తే 10 సెకండ్లో ఎక్స్ మైనస్ 4తో వెళ్తే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 22. ట్రైన్ లెంత్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అంటే 9 ఇంటూ 22 మైనస్ 2 ఇంటూ 5/18 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 50 మీటర్ అంటే 23కి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 24 చూడు. Of a journey of 600 kilometers, 120 kilometers was traveled by train and the remaining distance was traveled by car, took 8 hours అన్నాడు. If a journey of 200 kilometers was traveled by train, the remaining distance by car took 20 minutes more. What is the ratio of speeds of a train and the car అన్నాడు. 600 కిలోమీటర్ల ప్రయాణంలో 120 కిలోమీటర్ ట్రైన్లో ప్రయాణం చేసి మరి మిగిలిన దూరం కారులో 8 గంటల్లో ప్రయాణం చేయడం పట్టింది. 200 కిలోమీటర్ ప్రయాణాన్ని రైల్లో ప్రయాణించినట్లయితే మిగిలిన దూరానికి కారులో 20 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. రైలు మరియు కారు యొక్క వేగాల నిష్పత్తి ఎంతో కావాలి. అంటే మొత్తం డిస్టెన్స్ అనేది 600 కిలోమీటర్లు అన్నాడు. దానిలో ట్రైన్ త్రూ వెళ్ళింది 120 వెళ్ళారు, అవునా? ట్రైన్లో వెళ్ళింది 120 వెళ్ళారు. మరి రిమైనింగ్ కార్లో వెళ్ళిందంత అప్పుడు మనకి 480 కదా. అక్కడ 120 ఇక్కడ 480 అంటే మొత్తం ఎన్ని అవర్స్ పట్టినట్టు 8 అవర్స్ పట్టింది. ఈసారి ట్రైన్లో 200 వెళ్ళారండి. అంటే 600లో 200 పోతే రిమైనింగ్ 400 కదా. అప్పుడు ఇక్కడ అవర్స్ ఎన్ని పట్టింది 8 అవర్స్ 20 మినిట్స్ పట్టింది. 8 గంటల 20 నిమిషాలు పట్టింది. 8 అవర్స్ అండ్ 20 మినిట్స్ మనకి టైం పట్టింది. 8 గంటల 20 నిమిషాలు పట్టింది. 8 అవర్స్ అండ్ 20 మినిట్స్ పట్టింది. ఇక్కడ మీరు గమనిస్తే చూడమ్మా 120 చూడు, ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇది 120 200 ఏంటంటే ఎంత పెరిగింది చెప్పండి నాకు 80 కిలోమీటర్సే కదా. టైంలో మార్పు ఎంత 20 మినిట్సే కదా. అంటే నేనేమంటే 80 కిలోమీటర్స్ ఎక్కువ రావడం వల్ల 20 నిమిషాలు టైం పడితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అనేది మనం చూడడం ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి 80 పెరిగింది కదా, అంతేనా? అంటే 80 పెరిగితే ఇక్కడ ఉన్న ఈ 480 కూడా మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి 80కి 20 మినిట్స్ అయితే 480 కనుక మనకు పెరిగినట్లయితే మొత్తం డిస్టెన్స్ ట్రైన్లో మాత్రమే వెళ్తే ఎంత పట్టింది ఇక్కడ 80 × 6 అంటే 480 కాబట్టి 20 × 6 చేయండి 120 మినిట్స్ నాకు ఎక్స్ట్రా పట్టాలి. అంటే ట్రైన్కి 120 మినిట్స్ పడుతుంది అనమాట. 120 మినిట్స్ అంటే 2 అవర్సే కదండి. అంటే అర్థమేంటి ఇక్కడ ఉన్న ఈ 8 అవర్స్ టైంలో ట్రైన్లో వెళ్ళటానికి నా 2 అవర్స్ పట్టినట్టు, కార్లో వెళ్ళటానికి 6 అవర్స్ పట్టినట్టు లెక్క. ఓకే, అంటే ఇప్పుడు 2 అనేది 120లో 60 టైమ్స్ పోతే 6 అనేది దీనిలో 80 టైమ్స్ పోద్ది. అంటే వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ట్రైన్ స్పీడ్ అండ్ కార్ స్పీడ్ అంటే 60 and 80 రేషియో చేయాలి. ఓకే, 20 3s 24s ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంతమ్మా 3:4 ఆన్సర్. 122తోనూ 486తోనూ డివైడ్ చేయనమ్మా 80 అనమాట. 80 60 అంటే మొత్తం 8 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 6 గంటలు వెళ్ళాం కాబట్టి 60-80 రేషియో ఎంత 3:4 అంటే 24కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 25 చూడమ్మా. 25 చూడు. ఏ పర్సన్ టేక్స్ 5 1/4 hours to travel d kilometer upstream and then the same distance downstream if he travels a distance of 2d kilometers upstream in 7 hours అన్నాడు. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ హిమ్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ చూడు ఇక్కడ సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. ఓకే రైట్.
అంటే ఈ యొక్క 2D డిస్టెన్స్ వెళ్ళడానికి కావాలి ఇక్కడ మనకి. చూడు ఇక్కడ వాడు ఏమించాడంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ కలిపితే పట్టే టైం 5 hours 1/4 అన్నాడు. 5 1/4 కదా, ఒక డిస్టెన్స్ అయినా డీన్ ట్రావెల్ చేయడానికి 5 1/4 hours పట్టింది. దాన్ని 2D కన్వర్ట్ చేస్తే 2 5 10 1/2 10.5 hours పట్టినట్టు. నాకు 2D కవర్ చేయడానికి డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయడానికి ఇట్ టేక్స్ 7 hours అన్నాడు. ఓకే, ఇఫ్ ఈ ట్రావెల్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 2D కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అన్నాడమ్మా. ఓకే, అప్ స్ట్రీమ్లో వెళ్తానికి ఎన్ని అవర్స్ పట్టింది ఇక మనకి? ఇక 7 hours పట్టింది. ఓకేనా? అదే. సో వీళ్ళిద్దరిని మైనస్ చేసామనుకో, ఇక్కడ మనకి 10.5 నుంచి 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3.5 hours కదా. సో కాబట్టి ఇది 3.5 hours. నీకు అర్థమవలసిన పాయింట్ అంటే ఈ 5 1/4 అవర్స్ని డబల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి టార్గెట్ చేస్తుంది డి కాదు 2D అనమాట. అందుకే మనం డబల్ చేసి తీసుకున్నాం. సో 25కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 26 చూడమా, 26 లెక్క చూడండి. ఏ కంపెనీ రెడ్యూసెస్ ఎంప్లాయీస్ ఇన్ ద రేషియో 5:3 అన్నాడు అండ్ ఇంక్రీజ్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద రేషియో 7:8. సో ఇఫ్ ద కంపెనీ సేవ్స్ ఇట్స్ కాస్ట్ బై 55,000 rupees, దెన్ వాట్ ఇస్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ కంపెనీ అన్నాడు. ఇప్పుడు ఒక కంపెనీలో 7 ఉన్నారు, ఒకవేళ 10 రూపాయలు అన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? 7 × 10 చేసి 70 రాస్తాం. కరెక్టే కదా. అలానే ఇక్కడ చూడండి ఇక మనకి ఇప్పుడు వాడు ఎంప్లాయీస్ రేషియో ఎంతమ్మా మనకి ఇచ్చింది ఇక్కడ చెప్పు నాకు? ఇది 5:3. శాలరీ రేషియో ఎంత మనకి ఇచ్చింది ఇక్కడ? 7:8. 5 7 ఎంత? 35 అండ్ 8 5 8 3 ఎంత? 24. 35కి 24కి మధ్య డిఫరెన్స్ ఎంత? మరి 11 కదా. ఆ 11 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 55,000 అయితే 11 పార్ట్స్కి 55,000 అయితే వాడిది ఇనిషియల్ కాస్ట్ ముందుగా ఉన్న కాస్ట్ ఎంతో కావాలి అంటే 35కి ఎంత కావాలి? 11 5 55 కాబట్టి 35 5 ఎంత? 175,000 1,75,000 ఆన్సర్ అన్నమాట. అంటే 26 సి ఆప్షన్ అన్నమాట. అంటే లెటర్ సపోజ్ 5 ఎంప్లాయీ ఉన్నారు, ఒకడు 7 రూపాయలు 5 ఏళ్ళు 35. ఓకే, 3 ఎంప్లాయీ ఉన్నారు, ఒక్కోళ్ళకి 8 రూపాయలు 24 రూపాయలు. ఇంతకుముందు 35 రూపాయలు సాలరీ, ఇప్పుడు 24 రూపాయలు ఏంటంటే ఎంత డిఫరెన్స్? 11 రూపాయలే కదా. 11 5 55 కాబట్టి 35 × 5 చేస్తే వాల్యూ ఎంత? 175,000 అంటే 1,75,000 ఆన్సర్ అన్నమాట. 26కి సి ఆప్షన్ ఆన్సర్. తర్వాత 27 చూడు. ఏ ఫ్రాడ్లెంట్ ట్రేడర్ చీట్స్ 20% వైల్ బయింగ్ అండ్ 40% వైల్ సెల్లింగ్ అన్నాడు. Says he is selling his goods at a loss of 16.2% అని చెప్పాడు అన్నమాట. Then what is his profit percentage? Then what is his profit percentage of the trader? అంటే ఒక మోసపూరిత వ్యాపారి వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు 20%, మరి అమ్ముతున్నప్పుడు 40% మోసం చేశాడు. అతను తన వస్తువులను 16.3% నష్టానికి అమ్ముతున్నానని చెప్పాడు. అప్పుడు అతని లాభం యొక్క శాతం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు 20% చీట్ చేస్తాడంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనకి 80 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొనేటప్పుడు మనకి ఇక్కడ 40% ఎక్స్ట్రా తీసుకున్నాడు, 40% వైల్ సెల్లింగ్ అన్నాడు. ఓకే, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా రాద్దామా. ఓకే, 20% ఎక్స్ట్రా తీసుకొచ్చారు కాబట్టి 120 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఓకే ఇక్కడ 20% కాబట్టి 60 సెల్లింగ్ ప్రైస్ అని రాయండి. ఇప్పుడు దీనిలో మన అకార్డింగ్ టు దిస్ వన్ అంటే 60 రూపీస్ ఉన్నది సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంతమ్మా? ఓకే, 120 రూపీస్ ఉండాలి, అంతేనా? 60 120 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఇది 60 అండ్ 120 అంటే వీళ్ళిద్దరి మధ్య రేషియో చేస్తే ఎంత? 1:2 కదా. అంటే వాడి ఉద్దేశంలో కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే సెల్లింగ్ ప్రైస్ 200 రూపీస్ ఉండాలి. ఈ 200 రూపీస్లో ఎంత పర్సెంట్ లాస్కి అమ్ముతున్నాడు? 16.2/3% లాస్కి అమ్ముతున్నాడు కదా. అంటే 16.2/3 అంటే 1/6 లాస్కి అమ్ముతున్నాడు. అంటే 200 × 5/6 చేయాలి. 1/6 లాస్ కాబట్టి 5/6 చేయాలి. అంటే అప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది ఎంత మనకి 1000 / 6 అండి. 1000 / 6 అంటే ఇది ఎంత వస్తుంది అంటే 166.67% వస్తుంది. అంటే 100 కన్నా ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 66.67% మనకి ప్రాఫిట్. 66.67% ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట.
20% ఎక్కువ కొనుక్కొచ్చేటప్పుడు అమ్మేటప్పుడు 60% మాత్రం ఇస్తున్నాడు. అంటే ఒక వస్తువు ఉంది, ఇది ఉందనుకో, కొనేటప్పుడు వాడిని మాయ చేసి 120 తెచ్చుకున్నాడు. కానీ అమ్మేటప్పుడు వాడిని మాయ చేసి 100 రూపాయలు ఉన్నదాన్ని 60 రూపాయలకి అమ్మా అంటే సిపిఎస్పి రేషియో 1:2 ఉండాలి. అంటే 100 రూపాయలు ఉంటే 200కి అమ్మాలి. 200 ఉన్న దానిపైన వాడు ఎంత ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు రాసేటప్పుడు 100 రూపాయలు రాయడు, 200 అని రాస్తాడు లేబుల్ పైన. ఈ 200 రూపాయలు లేబుల్ రాసేసి దాని మీద నేను 1/6 వంతు డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. అంటే 6 రూపాయలు రూపాయి తగ్గించి నష్టానికి అమ్ముతాను, నేనేమైనా పర్లేదు నీకు ఇస్తానని చెప్తున్నాను అనమాట. అంటే 200 × 5/6 అంటే 1000/6 అంటే 166.67 అండి, 66.67 అంటే 27కి డి ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 28 చూడమ్మా. The advertised price of an item is 50% more than the purchase price. 50% more than the purchase price. If advertising cost is increased by 20%, selling cost is increased by 20%, profit of the profit will be 2 times. Will be 2 rates అనుకుందామా. ఇది will be 2 times. If the original advertising price is 300 rupees, then what is the actual selling price అన్నాడు. ఓకేనా. అంటే ఇప్పుడు వాడు ఏమనంటే ఎంఆర్పి అనేది ఎంత ఉందని సార్ చూడండి. ఇక్కడ ఎంఆర్పి అనేది మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 300 రూపీస్. ఇప్పుడు దీన్ని కాస్ట్ వైజ్లో కన్వర్ట్ చేయాలంటే వాడు ఏమన్నా అంటే ఈ కాస్ట్ వైజ్కి ఎంఆర్పికి రేషియో ఎంత ఉండాలంటే ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ ఉండాలని చెప్పారు. ఎంఆర్పి 3 పార్ట్స్, కాస్ట్ వైజ్ 2 పార్ట్స్ ఉండాలి. అంటే 3 పార్ట్స్ 300 అయితే 2 పార్ట్స్కి ఎంత 200 రూపీసే కదా. అంటే కొన్న వేలు ఎంత 200 రూపాయలుగా తీసుకోమన్నాడు. అప్పుడు ఇక్కడ 200 రూపాయలు కొని 300 రూపాయలకి అమ్మినప్పుడు ఓకే, నాకు వచ్చే లాభ శాతం అంటే ఎంత 100 కదా. లాభం 100 ఎంత ఇక్కడ 200 × 100. అప్పుడు నాకు వచ్చే గెయిన్ పర్సెంటేజ్ యొక్క వాల్యూ ఎంతమ్మా మనకి, ఇది 50%. అది అలానే ఉంచున్నాను, గెయిన్ 50%. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ గెయిన్ 50% ఉందనుకోండి సమయం ఇక్కడ. అయితే మనకి ఇప్పుడు పర్సనే కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే 200 300 అనుకున్నాం కదా మేము, ఇక్కడ ఇది 50% అనుకున్నాము, 50% గెయిన్. ఓకే రైట్. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు చెప్పే పాయింట్ అంటే ఓకే లాభం 2 రెట్లు ఉంటుంది అన్నాడు ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు వాడు ఇంకా మనకి చెప్పిన పాయింట్ ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ వాడు చూడండి ఇక్కడ మనకి, ఇక్కడ వాడు మనకి చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే if selling cost is increased by 20% అన్నాము. సెల్లింగ్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై చూడండి ఇక్కడ, if selling cost is increased by 20% అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా 20% పెంచబడినాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ఇక్కడ ఒకసారి మనకి ఇది కొద్దిగా లెంతీ అవుతుంది. ఇక్కడ ఇలా కాకుండా కాస్ట్ బై ఎంఆర్పికి డిఫరెన్స్ కదా ఇది 50%. ఇది పక్క పెట్టేసి నేనేమన్నా అంటే ఓకే ఎంఆర్పి యొక్క వాల్యూ అనేది 300 రూపీస్ అన్న, మార్క్ ప్రైస్ యొక్క వాల్యూ 300 రూపీస్, దాని నుంచి కాస్ట్ బై యొక్క వాల్యూ 200 రూపీస్ అన్న. చాలా సింపుల్ టాస్క్ అన్న. వాడు ఏం చెప్పంటే ఇక్కడ మనకి వాడు చెప్పిన పాయింట్ చూడమ్మా జాతీయన, ఈ కాస్ట్ బైలో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిటే కదా. నేనేమన్నా అంటే ఇక్కడ ఉన్న ఈ సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ నేను ఎక్స్ అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్స్లో నుంచి కనుక నువ్వు 200 రూపీస్ తీస్తే వచ్చేది ప్రాఫిటే కదా. ఆ ప్రాఫిట్కి నువ్వు కనుక 2 టైమ్స్ చేస్తే వచ్చే వాల్యూ అనేది, ప్రాఫిట్కి 2 టైమ్స్ చేస్తే వచ్చే ప్రాఫిట్ అనేది చూడు. సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే దానికి ఈక్వల్ అన్నాడు. 20% 120% కదమ్మా. అంటే 1.2 ఆఫ్ ఎక్స్ మైనస్ 200కి ఈక్వల్. ఇది వాడు చెప్పారు. ఓకేనా. ఎక్స్ మైనస్ 200 ఇంటూ 2 ఈక్వల్స్ టు 1.2x మైనస్ 200. ఓకే రైట్. అంటే ఎక్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్లో కాస్ట్ పై తీసేస్తే వచ్చేది గెయిన్. ఆ గెయిన్ యొక్క 2 రెట్లు అనేది అమ్మిన వేల మైనస్ కొన్న వేలకి సమానం అన్నాడు. మరి 1.2 ఎందుకు రాసామంటే వాడు ఏమన్నాడు, అమ్మిన వేలని ఎంత పర్సెంట్ పెంచమంటే ఇంక్రీజ్ బై 20% అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 20% కాబట్టి 1.2x అన్నాడు. అప్పుడు 2x నుంచి 1.2x మైనస్ చేస్తే ఎంత 0.8x. 0.8x ఈక్వల్స్ 200 × 2 అంటే 400 నుంచి 200 మైనస్ చేసామనుకోమా. 400 నుంచి 200 మైనస్ చేస్తే 200 కదా. అంటే 0.8x ఈక్వల్స్ 200 అయితే ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 250 రూపీసే కదా. అంటే ఇక్కడ అమ్మిన వేల యొక్క వాల్యూ అడిగాడు, ఇక్కడ ఆప్షన్ తప్పడేమో ఇక్కడ మనకి. అప్పుడు కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ అనేది ఎంత 250 రూపాయలు. సారీ సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత
250 రూపీస్ ఆన్సర్ అంట. అంటే ఇంతకుముందు మనం అలా చేయొచ్చు అనుకున్నాము, కాకపోతే కొద్దిగా ఏంటంటే బాగా లెంతీ అవుతుందాము. అలా కాకుండా ఎంఆర్పి వాల్యూ 300 అనుకో, కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ 200 రూపీస్ అనుకో, సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అనుకో. అమ్మిన వేల నుంచి కనుక కొన్న వేల తీసేస్తే వచ్చేదని లాభం అంటాం కదా. ఆ లాభము ఖచ్చితంగా 2 టైమ్స్కి ఈక్వల్ అంటాయి. ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ 20% పెంచి కాస్ట్ ప్రైస్ కనుక 200 మైనస్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అన్నారు. కాబట్టి ఎక్స్ వాల్యూ మేబీ ఎంతకి ఈక్వల్ 250 మన ఆన్సర్. ఆ తర్వాత 29 చూడు. Ramu give 15% discount on his mobile phone, but at the same time he earns a 30% profit అన్నాడు. How much percentage should the advertisement cost be increased on the purchase price కావాలి. చూడక మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలన్నా 15% కదా. అంటే మార్క్ ప్రైస్ పైన 15% డిస్కౌంట్ కాబట్టి 85, 30% ప్రాఫిట్ కాబట్టి 130 కాస్ట్ ప్రైస్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ చూడమ్మా, కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత 85, మార్క్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత 130 అయిపోయింది. నేను 85 రూపాయలు కొనేసి ఎంఆర్పి 130 రూపీస్ ఉన్నదాన్ని కొన్న వేల 85 రూపాయలు రాస్తున్నాను. అయితే వాటి ఏమంటే ఈ 85 రూపీస్ని 130గా మార్చాలంటే ఎంత శాతం అదనంగా పెంచబడేది కావాలంట. మరి 85 కాస్త 130 ఏంటంటే 45 కదా. ఆ 45 బై సిపి వాల్యూ ఎంత 85 ఇంటూ 100. 45 బై 85 ఇంటూ 100 చేయండి. ఒక 5 9 5 17. అప్పుడు క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది 900 బై 17 చేయండి. క్యాలిక్యులేషన్లో 17 5 85, 17 5 85, 85 అయిపోతే 50 కదా. 17 రోజులు ఎంత 34, అంటే 52.94% ఆన్సర్. 52.94% ఆన్సర్ అండి. మరి 52.94% ఎక్కడుందో చూడండి. అంటే 29కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 30 చూడు. M&N జాయిన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 8:7. ఆఫ్టర్ 5 months M withdraw 1/4 of his investment and N withdraw 1/7 of his investment. If their profits after a year is 477, what is the share of M in the profit కావాలి. M మరియు N 8:7 నిష్పత్తి ఒక వ్యాపారంలో చేరారు. 5 నెలల తర్వాత M తన పెట్టుబడిలో 1/4 వంతు ఉపసంహరించుకున్నాడు. మరి N 1/7 వంతు ఉపసంహరించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత వారి లాభము 475 రూపాయలు అయితే లాభంలో M వాటా కావాలి. అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రేషియో చూడండి సార్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో యొక్క వాల్యూ ఎంత 8:7. 5 నెలల తర్వాత సార్ చూడండి, ఇక్కడ 5 నెలల తర్వాత M తన పెట్టుబడిలో 1/4 వంతు ఉపసంహరించుకున్నాడు. అంటే 8 భాగాల్లో 1/4 ఉంది. అంటే 2 భాగాలు తీస్తే రిమైనింగ్ ఎంత 6 కదా. ఆ 6 ఇంటూ 7. ఈడు 7 భాగాలతో 5 నెలలు ఉన్నాడు కదా. 5 నెలల తర్వాత బిఎన్ 1/7 వంతు ఉపసంహరించుకున్నాడు. అంటే 7 భాగాల్లో 1/7 తీస్తారు. అంటే 7లో 1/7 అంటే 1 కదా. 1 భాగం పోతే 6 కదా. 6 ఇంటూ 7 ఈ క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు 85 40 + 42 అంటే 82. అది వచ్చేప్పటికి ఇది 35 + 42, 35. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత 77. అంటే మొట్టమొదటిగా ఉన్నది 82 భాగాలు, తర్వాత ఏమో 77 భాగాలు. 82 + 77 చేయనమ్మా. వాల్యూ ఎంత మనకి మొత్తం కూడా 159 కదా. 159కి 477 అయితే M వాటా కావాలి కాబట్టి 82కి ఎంతో కావాలి. 159 3s 477 కాబట్టి 82 3s చేయనమ్మా. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఎంత అప్పుడు మనకి 246, 246 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. 8 భాగాలతో 5 నెలల తర్వాత 1/4 వంతు అంటే 8లో 1/4 వంతు అంటే 2 రూపాయలు తీస్తే రిమైనింగ్ 6 ఇంటూ 7. 7 భాగాలతో 5 నెలల తర్వాత 1/7 వంతు తీసేస్తాడు. అంటే 1 భాగం పోతే 6 ఇంటూ 7. 82 77 అంటే 159 కదా. 159 ఇంటూ 3 చేస్తే 477 కాబట్టి 82 ఇంటూ 3 చేయండి అమ్మా. వాల్యూ ఎంత 246. అంటే 30కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. ప్రాబ్లం నెంబర్ 31 చూడు. Some amount is given at a compound interest at a certain rate. The amount becomes 7350 rupees and 8575 rupees for at the end of second year and third year respectively. How much is the amount given for a compound interest అన్నాడు. అంటే కొంత మొత్తాన్ని చక్రవడ్డీకి మరియు చక్రవడ్డీకి నిర్దిష్ట రేటుతో ఇస్తారు. ఆ మొత్తం 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరానికి వరుసగా 7350 రూపాయలు మరి 8575 రూపాయలు అవుతుంది. చక్రవడ్డీకి ఇచ్చిన మొత్తం ఎంత కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఇది ప్రిన్సిపల్ అనుకోండి.
ఇదేమో సెకండ్ ఇయర్ అమౌంట్, ఇదేమో థర్డ్ ఇయర్ అమౌంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సెకండ్ ఇయర్ యొక్క వాల్యూ ఎంత? 7,350 రూపీసే కదా. థర్డ్ ఇయర్ వాల్యూ ఎంతమ్మా? 8,575 కదా. ఓకేనా? ఇప్పుడు రెండవ సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వెళ్ళేటప్పుడు ఏ రేషియోలో మారితే ఆ రేషియో ప్రకారం ఇదండి. ఎప్పుడైనా సరే మధ్య గ్యాప్ అనేది కేవలం 2 సంవత్సరాలు ఉంటే అది స్క్వేర్లో ఫామ్ అవుతున్నట్టు లెక్క. 1 సంవత్సరం ఉంటే పవర్ 1లో ఉంటే గ్యాప్. ఓకే, 3 సంవత్సరాల గ్యాప్ అంటే క్యూబ్ అనమాట. అంటే ఇప్పుడు ఏమనంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 8575 ఉందండి, డివైడ్ బై 7350 చేయండి. ఓకే, ఇది 7350 అంటే 8575 డివైడ్ బై 7350 చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇది 7/6 అండి. అంటే సెకండ్ ఇయర్ నుంచి చూడమ్మా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ రావాలంటే ఖచ్చితంగా ఇటు మస్ట్ బి మల్టిప్లై విత్ 7/6. దాన్ని గ్యారంటీగా డెఫినెట్గా 7/6 పెట్టి గుణించాలి. అలానే ప్రిన్సిపల్ నుంచి 2 ఇయర్స్ అమౌంట్ వెళ్ళాలంటే ఇక్కడ కూడా ఇంటూ 7/6, కాకపోతే ఇంటూ 7/6 హోల్ స్క్వేర్ రాయాలి. ఎందుకంటే అసలు నుంచి 2 సంవత్సరాలు ట్రావెల్ చేయాలి కదండి. అసలు నుంచి ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అన్న కాడ ఖచ్చితంగా స్క్వేర్ ఫామ్ అవుతుంది. 3 సంవత్సరాలు అన్న కాడ ఖచ్చితంగా క్యూబ్ ఫామ్ అవుతుంది. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ నీకు ప్రిన్సిపల్ ఇంటూ 7 స్క్వేర్ ఎంత చెప్పండి నాకు? 49 కదా. డివైడ్ బై 6 స్క్వేర్ అంటే ఎంత? 36 కదా. ఇలా చేస్తే వచ్చే వాల్యూ 7,350 రూపాయలకి ఈక్వల్. అప్పుడు ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎంత మనకి? ఇది 7350 49/36 కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ? 36/49. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఓకే, 49 బయట కట్ చేసానమ్మా. ఇక్కడ మనకి 49 అనేది తీసుకుంటాం మనకు 36/49. ఓకే, 7 బయట కట్ చేస్తాం మనకు. 7 అని దీనిలో ఎన్ టైమ్స్ పోతుంది చూడు ఇక్కడ మనకి. ఓకే, 7 అనేది ఎన్ టైమ్స్ పోతుంది అంటే 7 ఇది 1050 టైమ్స్ పోతుంది, అది 7/7. 7 దీనిలో ఎన్ టైమ్స్ పోతుంది? 50 టైమ్స్ పోతుంది. అప్పుడు ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 5400. ఓకే, 5400 మనకి ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ప్రింట్ పర్లేదనమాట. ఇది 5400 అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే, రెండో ఆప్షన్ మనకి ఆన్సర్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా 2 సంవత్సరాల గ్యాప్ ఉంటే ఖచ్చితంగా స్క్వేర్ ఫామ్ అవుతుంది. 1 ఇయర్ గ్యాప్ ఉంటే పవర్ 1 ఫామ్ అవుతుంది. 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే పవర్ క్యూబ్ ఫామ్ అవుతుంది అనమాట. రైట్, ఇది 31. నెక్స్ట్ చూడు 32. చూడు, dividing a number by 893 gives a remainder of 193. If that number is divided by 47, then what is the remainder అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే 47 పెట్టి 193ని డివైడ్ చేయండి. 47తో 193 డివైడ్ చేయండి. 47 మ్యాక్సిమం 193లో ఎన్ని టైమ్స్ పోద్దో చూడండి. 47 193లో ఎన్ని టైమ్స్ పోద్దో చూడు. 47 అనేది 47 5 తీసుకుంటే 200 అబోవ్ వస్తుంది. 47 4 తీసుకోండమ్మా. 4 తీసుకుంటే ఇది మనకి వచ్చేపటికి ఇది ఎంత అవుతుందంటే 188. 193 మైనస్ 188 చేస్తే వచ్చే రిమైండర్ రిజల్ట్ ఎంత? 5 కదా. సో కాబట్టి మనకి 32 ఆన్సర్ ఏంటి ఇక్కడ మనం చెప్పి ఇక్కడ బి ఆప్షనే కదా. 193ని 47తో భాగిస్తాం. 47 4 188 అయిపోతే రిమైండర్ ఎంతమ్మా? 5. 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. అంటే 32కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 33 చూడమ్మా. ఓకే, 33 చూడు. బయింగ్ కాస్ట్ ఆఫ్ 6 books ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 books. డిస్కౌంట్ ఆన్ 4 books ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆన్ 2 books అన్నాడు. వాట్ ఇస్ ద పర్సనల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాఫిట్ పర్సన్ డిస్కౌంట్ పర్సన్ అన్నాడు. బయింగ్ కాస్ట్ ఆఫ్ 6 books ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 books అన్నాడు. అంటే 6 books యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 4 books యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. 6 books కాస్ట్ ప్రైజ్ 4 books యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. అంటే దీని ప్రకారం కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ 4 రూపీస్ అంటే సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ 6 రూపీస్ అని. ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత? 2A కదా. బై కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ 4 ఇంటూ 100 చేయండి. 2/4 ఇంటూ 100 చేస్తే క్యాలిక్యులేషన్ పోతే 2 4లో 2 టైమ్స్ పోతే 1/2 ఇంటూ 100 చేయండి. 100/2 అంటే ఎంత మనకి? 50% కదా. అంటే ఈ 50% లాభం అనేది 50% అన్న. గెయిన్ ఈక్వల్స్ టు 50%. గెయిన్ అనేది 50% తీసుకున్నాం. ఓకే, లాభం అయిపోయింది. లాభం 50% తీసేసుకున్నాము. మరి గెయిన్ 50% అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడు, ఇక్కడ డిస్కౌంట్ ఆన్ 4 books అన్నాడు.
అంటే 4 బుక్స్ పైన డిస్కౌంట్ అనేది 2 బుక్స్ పైన ప్రాఫిట్కి ఈక్వల్ అన్నారు. అప్పుడు డిస్కౌంట్ కేవలం 2 రూపీస్ ఉంటే ప్రాఫిట్ 4 రూపీస్ ఉన్నట్టే కదా. అంటే అప్పుడు డిస్కౌంట్కి ప్రాఫిట్ రేషియో ఎంత 1:2 కదండి. మరి ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు నీకు గెయిన్ అనేది 50% ఉంటే చూడు, ఇక్కడ గెయిన్ 50% ఉంటే గెయిన్ 50% ఉంటే డిస్కౌంట్ 1 అంటే 25 కదా. అంటే అప్పుడు దీని ప్రకారము డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ 25%. ఓకేనా. నాకు డిస్కౌంట్ అనేది 25% అనుకుంటే డిస్కౌంట్ పర్సన్ ఈక్వల్స్ ఫార్ములా అన్నాం అనుకో, ఏం రాస్తాము, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 కదా. డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు డిస్కౌంట్ యొక్క వాల్యూ ఎంత 25 రూపీసే కదా. ఆ 25 బై ఎంఆర్పితో కంపేర్ చేయాలి. 25 డివైడ్ బై 100 రూపీస్ కనుక మనం తీసుకుంటే 100 పైన 50% గెయిన్ అంటే 150. 150 ప్లస్ 25 అంటే ఎంత 175. 175 ఇంటూ 100 చేయాలి. 25 175 7 టైమ్స్ పోతే ఇది 14.27%. నేనేం అడుగుతున్నా అంటే ఇక్కడ వచ్చిన ఈ గెయిన్కి చూడు, ఇక్కడ ఈ గెయిన్కి ఇక్కడ వచ్చిన ఈ డిస్కౌంట్కి మధ్య డిఫరెన్స్ అడుగుతాను. అంటే నేనేం అడుగుతాను అంటే 50కి 14.27% మధ్య డిఫరెన్స్ ఎంతని అడుగుతున్నాము. ఈ ఇద్దరి మధ్య మైనస్ చేయనమ్మా, మనకు వచ్చే వాల్యూ ఆన్సర్ అన్నమాట. ఓకే, 50 - 14 అన్నాం అనుకో, మనకి 50 - 14 చేయండి, అప్పుడు మనకి వచ్చే వాల్యూ అనేది ఎంతో చూడండి ఇక్కడ మనకి. సో ఇది 35.72%, 35.72% అన్నమాట. 6 వస్తువులు కొన్న వేళ 4 వస్తువులు అమ్మే వేళ సమానం అంటే కాస్ట్ పైన సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ కనుక్కుంటే గెయిన్ 50%. ఓకేనా, రైట్. గెయిన్ 50 అనుకోండి. ఓకే, 50% లాభం. అండ్ డిస్కౌంట్ 25 అనేది ఎందుకు రాసామంటే చూడండి, ఇక్కడ డిస్కౌంట్ అనేది 25 అనేది ఎందుకు రాసామంటే దానిలో సగం ఉండాలి. 50 ఉంటే లాభం 50 ఉంటే డిస్కౌంట్ 25 మీద ఉండాలి. కానీ ఈ డిస్కౌంట్ అనేది ఎవరి మీద 100 రూపాయల మీద మనం చెప్పాం. కానీ నాకు కావాల్సిన డిస్కౌంట్ ఎవరిపైన ఎంఆర్పి పైనే కదా. ఈ 50% అనేది శాతం ఎవరి మీద చెప్పాం 100 మీద చెప్పాం. కానీ డిస్కౌంట్ డివైడ్ బై ఎంఆర్పి ఉండాలి కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 ప్రకారం చేస్తాం. అంటే 25/175 ఇంటూ 100 అంటే 14.27% మన ఆన్సర్ అన్నమాట. 35.72 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి డి ఆప్షన్ 33కి డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 34 చూడు. సుశాంత్ ఏజ్ ఈజ్ 4 times the sum of his son's age. After 5 years his age is 3 times the sum of his son's age. What is Sushant's age now? సుశాంత్ వయసు అతని కొడుకుల వయసులో మొత్తానికి 4 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని కుమారుల వయసులో మొత్తంలో 3 రెట్లు. ఇప్పుడు సుశాంత్ వయసు ఎంతో కావాలి. సుశాంత్ వయసు అతని కొడుకుల వయసులో మొత్తానికి 4 రెట్లు అన్నాడు. 4 రెట్లు కాబట్టి రేషియో ఎంత రాస్తామో మనం 4:1 రాస్తాము. తర్వాత 3 times కాబట్టి ఏం రాస్తాము 3:1 రాస్తాము. ఓకే, అది 4:1, ఇదేమో 3:1. ఓకేనా, 4:1, ఇదేమో 3:1. ఓకే, ఇదేమన్నా చూడ, ఇదేమో ఫాదరు, ఆ తర్వాత ఇదేమన్నా 2 sons. అండ్ ఇక్కడ 4:1, ఇదేమో 3:1 అనుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. నీకు ఆల్రెడీ ఎలిగేషన్ మోడల్ అని చెప్పాము. అయితే ఫాదర్ ఇప్పుడు ఇక్కడ ఉండి 5 సంవత్సరాల తర్వాత వెళ్తే 5 కదా పెరిగేది. అంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 5 years అన్నాను. 5 సంవత్సరాలు పెరుగుతుందని. ఒకవేళ మనకి ఇద్దరు సన్స్ ఉన్నారనుకోండి, ఒకరికి 5 అయినప్పుడు ఇద్దరికి 10 కదా పెరిగేది ఇక్కడ. సో కాబట్టి అలా అని చెప్పేది ఇక్కడ. ఓకే ఓకే రైట్. ఇప్పుడు 4 1 4 3 1 3 అంటే 4కి 3 డిఫరెన్స్ ఎంత 1 కదా మనకి. అంటే క్యాలిక్యులేషన్లో ఇది 1 పార్ట్. 4 1 4 3 1 3 అంటే మనకి 4కి 3కి డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. అది 1 పార్ట్ అండి. ఈ 1 పార్ట్ యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు. అలానే 2 sons అంటే ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ బై 10 years అండ్ ఫాదర్ ఒకటే అంటే వాల్యూ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇంక్రీజ్ అయ్యేది 5 కదా. ఫాదర్ ఒకటి కాబట్టి ఒక 5 పెంచాలి, ఇద్దరు సన్స్ కాబట్టి 2 5 10 పెంచాలి. 1 పార్ట్కి 10 3 30, 1 5 5 అంటే 30 నుంచి 5 మైనస్ చేస్తే 1 పార్ట్ యొక్క వాల్యూ 25 అయితే 4 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవడమా ఎంత వస్తుంది ఇక్కడ మనకి 100 years ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఆన్సర్ అంటే 34కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ రేషియో 4:1, సెకండ్ రేషియో 3:1 అంటే 4 1 4 1 3 3 అంటే 4కి 3కి డిఫరెన్స్ 1, 10 3 30, 1 5 5 అంటే 30కి 5కి డిఫరెన్స్ 25. ఒక భాగానికి 25, 4 భాగాలకి ఎంత 100 అనేది ఆన్సర్. అంటే 34కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 35 చూడమ్మా, 35 లెక్క చూడండి.
Okay, 2 alloys of zinc and copper are mixed in the ratio 3:5. ఏ రేషియోలో కలపాలి? 3:5. ద రిజల్టెంట్ alloy contains 45%. అంటే ఇది అలగేషన్ ప్రకారం ఇంత ముందులాగానే అది 45. అండ్ ఫస్ట్ ఎలాయ్లో ఎంత ఉందో తెలియదండి. ఫస్ట్ ఎలాయ్ లెట్ సపోజ్ ఎక్స్ ఉంది అనుకోండి. సెకండ్ ఎలాయ్ వచ్చేటప్పటికల్లా మనకి ఎంత, మనకి ఇది ఓకే 70% ఉంది. అదే వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ జింక్ ఇన్ ఫస్ట్ ఎలాయ్, దీనిలో ఎంత పర్సెంట్ ఉన్నది అనేది కావాలి ఇక్కడ. ఓకే అంటే సారీ, దీనిలో జింక్ అనేది ఎంత ఉందో కావాలి. ఇప్పుడు మనం ఇలా ఎలిగేషన్ ప్రకారం మనకు అప్లై చేస్తాం. మీరు చెప్పాను మనకి 70 - 45 అంటే ఎంత, 15 కదా, సారీ 25 కదా, బై అంటే ఎలిగేషన్ అంటే 70లో 45 మైనస్ చేస్తే ఇది ఎంత 25 ఇక్కడ రాస్తాము. ఇక్కడ వచ్చేప్పటికి ఇది 45 - x రాస్తాము. ఓకేనా, 45 - x రాస్తాము. అప్పుడు 25 డివైడ్ బై 45 - x యొక్క వాల్యూ ఎంత రేషియో ఇచ్చారు అని చెప్పి నాకు 3:5 కదా, 3/5 క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు 25 వాల్యూ ఎంత అమ్మా, 125. 5 × 45 అంటే ఎంత, 135 మైనస్ ఎంత 3x అన్న. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకోమా. ఇక్కడ 3x యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 10 కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 10/3 అవుద్ది. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 3.33% ఆన్సర్. x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3.33%. అంటే 35కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 36 చూడమ్మా. లిక్విడ్ P ఈజ్ 1/3/7 టైమ్స్ హెవియర్ దాన్ వాటర్ అన్నాడు. అండ్ వాటర్ ఈజ్ 1/2/7 టైమ్స్ హెవియర్ దాన్, చూడక మనకి హెవియర్ దాన్ Q అన్నాడు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ P లిక్విడ్ విల్ బి టేకెన్ అండ్ మిక్స్డ్ విత్ 7 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ సో దట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. సో దట్ ద వెయిట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి ఈక్వల్ అన్నాడు. లిక్విడ్ ఆఫ్ P ఈజ్ 1/3/7 టైమ్స్ హెవీ యాజ్ వాటర్ అన్నాడు. అంటే P లిక్విడ్ని వాటర్ని కనుక కంపేర్ చేస్తే 1/3/7, 7 1 7 + 3 అంటే ఎంత, 10/7 కదా, 10/7 అన్నాడు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్యూ లిక్విడ్ని వాటర్ని కనుక కంపేర్ చేస్తే, చూడగా క్యూ లిక్విడ్ని వాటర్ని కనుక కంపేర్ చేస్తే ఇక్కడ వాడు వచ్చే వాల్యూ ఎంత, 1 2/5 అంటే 5 + 2 అంటే ఎంత, ఇక్కడ మనకి ఇది వాటర్ అండి. ఇక్కడ పైన వాటర్ అన్న, ఇది వాటర్ని ఆ తర్వాత క్యూ లిక్విడ్ని కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత, ఇది 7/5 ఇచ్చాడు. ఓకేనా, ఇదే అదే ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ మనకి హౌ మెనీ లీటర్స్ ఆఫ్ P లిక్విడ్ విల్ బి టేకెన్ అండ్ మిక్స్డ్ విత్ 7 లీటర్స్ ఆఫ్ లిక్విడ్. ఓకే, 7 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ సో దట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈస్ ఈక్వల్ అనడం. అంటే టోటల్ వెయిట్ ఆఫ్ వాటర్ అనేది ఎంతకి ఈక్వల్ కావాలంట, ఇది వాడు అడుగుతుంది ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే ముందు P లిక్విడ్ గురించి మనం మాట్లాడితే ఇది 10/7 కదండి ఉంది. 10/7లో ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలియదు కాబట్టి x అనుకుందాం, ప్లస్ పెట్టేసి. ఇప్పుడు 5 లీటర్స్ క్యూబ్ అనుకుంటే వాటర్ 7 కాబట్టి ఇక్కడ 5/7 లీటర్స్ సపోజ్ ఇంటూ దీనిలోంచి క్యూ లిక్విడ్ 7 తీసుకుంటే వచ్చే వాల్యూ మొత్తం వాటర్ యొక్క వాల్యూ ఎంతమ్మా, x + 7 అనమాట. దీనిలోంచి x లీటర్స్ వాటర్ తీసుకున్నాం అనుకున్నాము, దీనిలోంచి 7 లీటర్స్ వాటర్ తీసుకున్నాం అనుకున్నాము. ఈ రెండు కలిపితే వచ్చే వాల్యూ x + 7 కదా. ఎందుకు, దీనిలో x లీటర్స్, దీనిలో 7 లీటర్స్ అంటే x + 7 కదా. క్యాలిక్యులేషన్ చేస్తే 7 క్యాన్సల్ అయిపోతుంది. ఇది 10/7 × x ఇది ఈక్వల్స్ టు క్యాలిక్యులేషన్ ఎంత, సారీ +5 ఈక్వల్స్ టు x + 7 కదా. అప్పుడు ఇక్కడ x మైనస్ చేస్తే ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా, 3x/7. 7 నుంచి 5 మైనస్ చేస్తే ఎంత, 2 కదా. అప్పుడు x వాల్యూ ఇది ఈక్వల్ 7 2 ఎంత, 14, 14/3 అండి. 14/3 అంటే 3 4 12, 4 2/3, 4 2/3, 4 2/3 అండి. మనకి ఆన్సర్ ఎంత, డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ x అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి మొదటి దానిలో ఉన్న, అంటే ఫస్ట్ దానిలో ఉన్న Pలో ఉన్న వాటర్. ఈ 7 అనేది ఏంటంటే Qలో ఉన్న వాటర్. ఓకే, అప్పుడు x + 7 కదా ఇక్కడ, ఇది కలిపిద్ది ఇక్కడ. ఓకేనా, రైట్. ఓకే, ఇలా చేయడం వల్ల మనకి ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలిగా, దీనిలో ఉన్న వాటర్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 4 2/3 అంటే 36కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 37 చూడండి. If a person saves 200 rupees every day and lends it at a 5% compound interest, and what will be the amount after 3 years అన్నాడు.
ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం 200 రూపాయలు పొదుపు చేసి 5% చక్ర వడ్డీకి అప్పు ఇస్తే 3 సంవత్సరాల తర్వాత ఓకే 3 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం కావాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్లో 200 సేవ్ చేయాలి, సెకండ్ ఇయర్లో చూడండి ఇక్కడ సెకండ్ ఇయర్లో 200 సేవ్ చేయాలి, ఆ తర్వాత మనకి థర్డ్ ఇయర్లో కూడా 200 సేవ్ చేయాలి. అంటే వీడి సేవింగ్ ఎంత అప్పుడు 200 + 200 అంటే ఎంత మొత్తం 600 రూపాయలు వీడి సేవింగే. కాబట్టి 565 అయితే ఆన్సర్ కాదు కదా, అంతే కదా. అయితే ఇప్పుడు దీని మీద నాకు క్యాలిక్యులేషన్ నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బారు వడ్డీ ప్రకారం చేద్దామమ్మా, ఓకేనా. ఇదే అంటే ఇప్పుడు ఇది 200 రూపాయలు కదమ్మా, ఓకే. సంవత్సరానికి 5% అంటే ఫస్ట్ ఇయర్ ప్రకారము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే 3 5లు 15 వస్తుందండి. ఇక్కడ దీనిలో 15% లెక్క పెట్టాము. దీనిలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరే కదా ఉండేది, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కావాలంటే దీనిలో 15%మే కదా. మొదటి సంవత్సరం వడ్డీ, రెండో సంవత్సరం వడ్డీ, మూడో సంవత్సరం వడ్డీ, 3 సంవత్సరాలు కాబట్టి 3 5లు 15. ఈ 200 రూపాయల్లో సంవత్సరానికి 5% ప్రకారం 2 సంవత్సరాలు కదా, అంటే అప్పుడు ఎంత 10% ప్రకారం లెక్క పెట్టాలి. అలానే వీడిని 5% ప్రకారం మనం లెక్క పెట్టాలి ఇక్కడ, ఓకేనా. రైట్. 200 రూపాయల 15% అంటే 30 రూపాయలు, 200 రూపాయల 10% అంటే 20 రూపాయలు, 200 5% అంటే 10 రూపాయలు. ఇది 30 + 20 + 10 50, 30 + 20 50 + 10 60 రూపాయలే కదా. సో కాబట్టి ఇక్కడి నుంచి వస్తున్న వడ్డీ ఎంత 60 రూపాయలు. సో 600 + 60 అప్రాక్సిమేషన్ వాల్యూ అండి. 660+కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటమ్మా 662.02 కదా. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి 37కి సి ఆప్షన్, సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇది నేను చేసేది బారు వడ్డీ ప్రకారం చేశాను. బారు వడ్డీ చక్ర వడ్డీ చాలా తక్కువ తేడా ఉంటుంది కాబట్టి 662.02 మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 38 చూడం. A and B invest 20,000 rupees in a business. B gets 4,500 rupees as his share out of a total profit. What is the A's investment if the ratio between total profit and B's investment is 5:8 అన్నారు. అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పాడు ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మనకి ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అన్న, టోటల్ ప్రాఫిట్కి బి యొక్క ఇన్వెస్ట్మెంట్కి చూడు, ఇక్కడ బి యొక్క ఇన్వెస్ట్మెంట్కి రేషియో ఎంత మనకి చెప్పు, ఇక్కడ ఎంత రేషియో ఉంది, ఇది 5:8 ఉంది. మొత్తం లాభానికి బి పెట్టుబడికి మధ్య ఉన్న నిష్పత్తి 5:8. టోటల్ ప్రాఫిట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్కి రేషియో ఎంత, అది 5 భాగాలు, ఇది 8 భాగాలు, 5 పార్ట్స్, తర్వాత ఇది 8 పార్ట్స్, ఓకేనా. అలానే ఇక్కడ మనకి చూడక మనకి ఇక్కడ మొత్తం పెట్టుబడి వచ్చేసి 20,000 రూపాయలు ఉంటాడు. అంటే ఏకి ఉన్న భాగం వచ్చేసి ఎంత 4,500 రూపాయలు లాభంగా పొందాడు. ఇది ఖచ్చితంగా ఆప్షన్ ప్రకారం మాత్రమే చేసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద లెక్క అవుతామా. ఇది బై ఆప్షన్స్ అని రాసుకోండి ఇక్కడ, రైట్. ఇప్పుడు మనకి వాడేమడిగాడంటే ఇక్కడికి వచ్చిన ఏంటంటే చూడండి, ఇక్కడ మొత్తం లాభము మరియు బి వాటా మంది అయితే ఏ పెట్టుబడి ఎంత అన్నాడు. ఇక్కడ చూడమ్మా, ఏ పెట్టుబడి ఎంత, ఏ నా వాడి యొక్క పెట్టుబడి ఎంత ఉండొచ్చు అనుకున్నాను. ఇప్పుడు చూడ ఇక్కడ సపోజ్ ఆప్షన్లో మనం చూడక మొత్తం పెట్టుబడి 20,000 సార్. 20,000లో ఏ పెట్టుబడి 9,000 రూపీస్ అంటే మరి బి పెట్టుబడి ఎంత 11,000 రూపీసే కదా. నీకు ఎప్పుడైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రూల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. అంటే పెట్టుబడి నిష్పత్తి ఎప్పుడు కూడా లాభాల నిష్పత్తి సమానము. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో అండి. ఇప్పుడు ఇది 9:11లో ఉందనుకోండి, అక్కడ కూడా ఖచ్చితంగా 9:11 రావాలి ఇక్కడ, అదని చెప్పారు ఇక్కడ, ఓకేనా. రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ ఇది 9,000 రూపీస్ అనేది ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే 11,000 రూపీస్ బి ఇన్వెస్ట్మెంటే కదా. అప్పుడు 8తో 11,000 డివైడ్ కాదు కదా సార్, 8తో 11 పోదు కదా, కాబట్టి 9,000 కాదు. ఒకవేళ నువ్వు కనుక ఇది కాదనుకోండి, ఇది 6,000 అనుకున్నాం అనుకో ఏ అనేవాడు, అప్పుడు ఈడు ఎంత అవుతాడు 14,000 కదమ్మా, ఇది 14,000. మరి 8కి 14 అవ్వ మరి మ్యాచ్ అవుద్దా, ఎగ్జాక్ట్గా పోదు కదా, కాబట్టి మనకి ఇది కూడా కాదు. సి ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి, ఏ అనేవాడు 8,000 రూపీస్ అయితే చూడక ఏ అనేవాడు 8,000 రూపీస్ అయితే బి అనేవాడు ఎంత 12,000 రూపీసే కదా, బి ఎంత 12,000 రూపీస్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 5:8 అంటే 8 భాగాలకి 12,000 రూపాయలు అయితే కనుక 8 భాగాలు 12,000 రూపాయలు అయితే 5 భాగాలకి ఎంతో కావాలి. అప్పుడు 8 15 120 కదా, కాబట్టి 5 15 చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఇక్కడ మనం చెప్పు 7,500. ఇక్కడ మనం ఏ కండిషన్ ప్రకారం చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఖచ్చితంగా ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్. అంటే
పెట్టుబడి నిష్పత్తి ఎప్పుడు కూడా లాభాల నిష్పత్తికి సమానము. పెట్టుబడి నిష్పత్తి ఎప్పుడు కూడా దేనికి సమానము? లాభాల నిష్పత్తి సమానము. ఇన్వెస్ట్మెంట్ రేషియో మస్ట్ బి ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే 8,000కి 12,000 రేషియో ఎంతమ్మా కట్ చేసామనుకో, ఈ రేషియో ఎంత 3:0 క్యాన్సర్ అయితే 2:3 రావాలి. ఇప్పుడు నేను ప్రాఫిట్ని కూడా డివైడ్ చేశాను అనుకో, ఖచ్చితంగా నా 2:3 రావాలి. మొత్తం ప్రాఫిట్ 7,500లో క్వశ్చన్ ప్రకారము ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంతమ్మా? మనకి 4,500 అనేది బి ప్రాఫిటే కదా. ఓకే చూడు ఇక్కడ మనకి అంటే 7,500 మొత్తం ప్రాఫిట్ అనుకుంటే దానిలో సార్ చూడండి ఇక్కడ మనకి బి యొక్క ప్రాఫిట్ అనేది 4,500. మరి ఇక్కడ ఇది 4,500 రూపీస్ బి ప్రాఫిట్ అయితే ఏ ప్రాఫిట్ ఎంత? 3,000 రూపీసే కదా. చూడండి 0000 క్యాన్సర్ అయితే 15 2 15 3 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత? 2:3 కదా, 2:3 సరిపోయింది కదా. అంటే ఏ తీసుకున్నప్పుడు సరిపోయింది నాన్న? 8,000 తీసుకున్నప్పుడు సరిపోయింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? 38కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 39 చూడమ్మా. ఏ బోట్ టేక్స్ 3 hours 15 minutes to travel 15 km upstream and 10.5 hours to downstream. It takes 3 hours to travel 12 km upstream and 14 km downstream. What is the speed of boat in still water అని అడుగుతున్నాడు. ఒక పడవ 15 కిలోమీటర్ ప్రవాహము మరి వ్యతిరేక దిశలోనూ మరియు 10:30 ప్రవాహం దిశలో ప్రయాణం చేయడానికి 3 గంటల 15 నిమిషాలు పట్టింది. 12 కిలోమీటర్ ప్రవాహము మరి వ్యతిరేక దిశలో మరి 14 కిలోమీటర్లు ప్రవాహ దిశలో ప్రయాణం చేయడానికి 3 గంటలు పట్టింది. అయితే నిచ్చిల నీటిలో పడవ వేగం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఇదేమో అప్ స్ట్రీము, ఇదేమో డౌన్ స్ట్రీమ్ అనుకోండి సార్. వ్యతిరేక దిశలో 15 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 10.5 కిలోమీటర్లు. వెళ్ళటానికి ఎన్ని గంటలు పట్టింది నాకు? 3 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే 1/4 ఉంతే కదా అదే. ఆ తర్వాత ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 14 కిలోమీటర్లు. వెళ్ళటానికి పట్టే టైం ఎంత? 3 అవర్సే కదా. ఇదే కదా మనకి. ఇది చూడు ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉంది కాబట్టి ఇది వదిలేసి దీని పాసిబిలిటీ తీసుకున్నాము. మనకి డౌన్ స్ట్రీమ్ని మనం ఏమంటామంటే సార్ చూడండి, డౌన్ స్ట్రీమ్ని x+y అంటాము, అప్ స్ట్రీమ్ని x-y అంటాము. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే మ్యాక్సిమం నెంబర్ ఇది తీసుకోండి సార్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో మ్యాక్సిమం నెంబర్ అంటే 14ని గరిష్టంగా భాగించి ఇంటిజర్ నెంబర్ అంటే 14 కదా. అప్పుడు నేనేం చేస్తానంటే 14తో డివైడ్ చేస్తే 1 అవరే కదా మనకి. మొత్తం 3 అవర్స్లో 1 అవర్ కవర్ అయిందంటే ఇక 2 అవర్సే కదా. 2 ఎన్ని టైమ్స్ పోద్దామో 6 టైమ్స్ పోద్ది. అప్పుడు x+y యొక్క వాల్యూ మనకి 14 అయింది, x-y యొక్క వాల్యూ ఎంత? 6 అయింది. అది ఇప్పుడు నాకు అడిగింది ఏంటి? నీటిలో వచ్చిన నీటిలో పడవ వేగం ఎంత? x అడిగాడు. అప్పుడు ఈ రెండు సాల్వ్ చేసి +y - y క్యాన్సల్ అయితే x+x ఎంత? 2xే కదా. 2x = 20 అయితే x వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి? 10 కదా. సో కాబట్టి 39కి సి ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. అంటే వ్యతిరేక దిశలో 15, ప్రవాహ దిశలో 10.5. నేనంటే ఏదైతే ఇక్కడ 3 అలా ఉన్నాయి తీసుకోవచ్చు సార్. మనకి ఎగ్జాక్ట్గా ఉన్న నెంబరే తీసుకోవాలి. 14తోనూ 12ని మనకి వెళ్ళామనుకోండి, 14తో వెళ్తే మేబీ 1 అవర్ పట్టింది. అంటే ఎలా సార్ మరి ఇది తీసుకోవడానికి పాసిబిలిటీ ఏంటంటే గరిష్టమైన నెంబర్ తీసుకో. ఇప్పుడు 20 ఉంది అనుకోమా, 20కి మ్యాచ్ అయ్యే విధంగా గరిష్టంగా పోయే నెంబర్ మనం తీసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక మనకి అది 1 అవర్, ఇది 2 అవర్స్ అనుకొని తీసుకుంటే 2 12 6 టైమ్స్ పోతే 6 అన్న. y క్యాన్సర్ 2x = 20 అయితే x = ఎంతమా 10 అవుతుంది. అంటే 39కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 40 చూడండి అమ్మా. ఓకే, ద ప్రైసెస్ ఆఫ్ 3 types ఆఫ్ టీ పౌడర్ ఆర్ 60 రూపీస్, 75 రూపీస్, 100 రూపీస్ per kg. ఇన్ వాట్ రేషియో ద టోటల్ మిక్చర్ ఆఫ్ దీస్ 3 types ఈజ్ మిక్స్డ్ ఫర్ 96 రూపీస్, దెన్ హీ గాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే 96 రూపీస్ సేల్ చేసిన ప్రాఫిట్ 20%. అంటే 96 × 20% ప్రాఫిట్ అంటే 100/120 రాస్తే కాస్ట్ పై యొక్క వాల్యూ ఎంతమ్మా? 80 కదా. దీని ఆప్షన్ ప్రకారం మనం చేయాలి సార్ ఇక్కడ. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనకి ఇప్పుడు రేషియో మనకు తెలియదు కదా. ఒకటి 60 రూపీస్, ఇంకోటి 75 రూపీస్, ఇంకోటి 100 రూపీస్ ఉంది. దీన్ని ఏ రేషియోతో ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ 80 రూపీస్కి ఈక్వల్ అవుతుందో కావాలంట. ఫస్ట్ ఆప్షన్ ఏమది? ఇది 1 kg, ఇది 2 kg, ఇది 4 kgs అన్నాం అనుకోండి. అంటే ఆప్షన్ ఏ ప్రకారం 1 2 4 చేస్తే 1 kg 2 kg 4 kg మొత్తం 7 kgs కదా. ఇది 7 ఇంటూ చేస్తే ఎంత వాల్యూ వస్తే ఇవన్నీ టోటల్ చేస్తే అదే ఉండాలి. అది వాడు చెప్పేది.
అప్పుడు 7 ఇంటూ 80 చేస్తే ఎంత 560 కదా, మరి 560 ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. 100 ఇంటూ 4 చేస్తే 400, 75 ఇంటూ 2 చేస్తే 150, 400 ప్లస్ 150 550 ప్లస్ 60 410, 550 ప్లస్ 60 610, కానీ ఇక్కడ 560 వస్తుంది కాబట్టి ఇది కాదు, మనకి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ ఏముందో ఇక్కడ మనకి చూడక, సెకండ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ 3:7:6 అన్నాడు. అంటే అది 3 కేజీలు, ఇది 7 కేజీలు 6 కేజీలు, అంటే 3 ప్లస్ 7 10 ప్లస్ 6 16 అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం 16 కేజీలు అనుకున్నాం అనుకో, 16 ఇంటూ 80 చేయండి అమ్మా, 16 ఇంటూ 80 చేసి 1280 అనమాట. మరి 1280 వస్తుందో లేదో చూద్దాం బ్రదర్. 6 ఇంటూ 100 600, 3 ఇంటూ 60 180, 7 ఇంటూ 75 చేస్తే మనకి మ్యాక్సిమం పాసిబిలిటీ రావట్లేదు సార్, కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా, సరే ఈ రఫ్ చేస్తున్నాను ఇది. ఓకే, ఇప్పుడు దీని రిజల్ట్ ఎంత, మనకి కేజీస్ ఎంతమ్మా 80 రూపీసే కదా మనం తీసుకుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి 142. మరి చెప్పాలి ఇక్కడ మనకి మొత్తం మరి ఎన్ని కేజీస్, అది 1 కేజీ 4 కేజీ 2 కేజీస్ అంటే మొత్తం ఎన్ని కేజీ 7 కేజీసే కదా. 7 ఇంటూ 80 చేయండి మా వాల్యూ ఎంత 560. ఈ క్యాలిక్యులేషన్ చెప్పి ఇక్కడ ఇది 100 ఇంటూ 2 అంటే 200 ప్లస్ 4 ఇంటూ 75 అంటే 150 ప్లస్ ఇక్కడ సారీ 4 ఇంటూ 150 అంటే 300 అన్న, సారీ అదే 300. 1 ఇంటూ 60 అంటే 60 అన్న. 60 ప్లస్ 300 ప్లస్ 200 చేసామనుకో వచ్చే వాల్యూ ఎంతమ్మా 560 కదా. మనకి అక్కడ వచ్చే 560 ఇక్కడ వచ్చే 560 బోత్ ఆర్ సేమ్ కదా, 540 సరిపోయింది కదా. ఎక్కడ సరిపోయింది ఇక్కడ మనకి, ఇది సి ఆప్షన్ సరిపోయింది అనమాట. ఓకేనా, అది అప్ టు 40 క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.